కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు పాలన అవుతుంది. మహానాడు అని చెప్పి మహానాడు పెట్టి మేము వచ్చేసాం, ఇచ్చేసాం అని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారంటే మీడియా ముందు మీడియా సంస్థలన్నీ ఆలయ కాబట్టి వాళ్ళు డబ్బా కొట్టిస్తే డబ్బా చెప్తారు అంతే తప్ప నాకు తెలిసి అయితే 90% మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరు కూడా ఆనందంగా లేరు. ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ఏ కార్పొరేటర్ దగ్గరికి ఏ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా పనులు అవడం జరిగింది. ఇప్పుడైతే ఆ సచివాలయాలు లేవు, నాయకుల చుట్టూ తిరుగుతూనే సరిపోతుంది. చిన్న పని కానించి పెద్ద పని వరకు వాళ్ళ భజన చేసిన వాళ్ళకి లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తప్ప సామాన్య మానవుడికి పని జరగట్లేదని చెప్పి నేను చెప్తున్నాను. కానీ గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు జనాలు సోమరపోతులు అయిపోయారు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వాలంటీర్లకు 10,000 ఇస్తాం మిమ్మల్ని తీసేయమని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు. కానీ వాలంటీర్ వ్యవస్థ వల్ల నష్టం తప్ప లాభం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం అని చెప్పింది. తర్వాత లాభం ఎక్కువ అని చెప్పి కూడా మాట్లాడారు. కానీ ఈరోజు వాలంటీర్ అన్న వ్యక్తి కనబడుతుందా? మీరు అంటున్నారుగా గతంలో ఇంటికి వచ్చేది ఇప్పుడు ఇంటికి రావట్లేదని. అబద్ధాలు చెప్పడానికి పేటెంట్ రైటు ఒక కూటమికే ఉంది. ఎందుకంటే ఏదైనా చెప్పగలరు. ఎలక్షన్ ముందేమో వాలంటీర్ ఉద్యోగం ఉంటే గోను సంచులు మోయటం అని అడిగారు, వాలంటీర్లు అవమానం చేశారు. ఎలక్షన్ దగ్గర పడిపోయేసరికి వాలంటీర్ వ్యవస్థ జగన్కి జనాలకి పనిచేస్తుంది, వాలంటీర్ వ్యవస్థ మాకు కావాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థకి ప్రతి వాళ్ళకి 10,000 రూపాయలు జీతం అని చెప్పారు. జనాలు ఎలా మోసపోయారో అట్లాగే వాలంటీర్లు కూడా అలాగే మోసపోయి వాటికి ఇబ్బంది పడుతూ అలో లక్షణ అంటూ కూటమి ప్రభుత్వాన్ని బయటికి బహిరంగంగా తిట్టుకోలేకపోయినా ఇంటర్నల్గా అంతరాత్మలో మటుకు చెప్పరనే విధంగా బూతులు తిడుతున్నారు. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా నిన్న హైదరాబాద్లో నేను తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నా, ఎవరు ఆపుతారో చెప్పండి అని చెప్పి మాట్లాడుతున్నా. ఏంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయడం? ఆయన కొత్తగా కూడా అన్నా నేను సీఎం గారిని కూడా ఏదో మాట్లాడారు కూడా, ఏంటంటే ఆయన గురించి మనకి ఎందుకు తమ్ముడు? ఆయన ఫస్ట్ టైం పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే తెలియదు. జనరల్గా ఒక వ్యక్తి ఒక ఆశయంతో పనిచేస్తాడు. ఇవాళ ఒక సగటు మానవజీవి పనిచేసే దానికి కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తాడు. ఓ పార్టీ పెట్టింది నాయకుడు అయ్యి ప్రజలకు ఏం చేయాలన్నది చెప్పాలి. ఆయన ఎంతసేపు జగన్ ఎలా ఓడించాలి, జగన్ గురించి తప్ప, జగన్ నామస్మరణ తప్ప ఆయనకి ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అందరూ చెప్పేది అంతే తప్ప ఆయనకి వ్యక్తిగత ఎజెండా ఏం లేదు. ఆయనకి జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచో బీజేపీ ఆఫీస్ నుంచో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒక ప్రింటెడ్ మ్యాటర్ వస్తుంది, ఆ మ్యాటర్ చదువుతారు, ఆవేశంగా ఊగిపోతా అంతే తప్ప జనాలకు మేలు చేసేది లేదు, పార్టీ సిద్ధాంతం కోసం చేసేది, పార్టీ కార్యకర్తల కోసం పనిచేసేది అనేది. ఉదాహరణ మచిలీపట్నంలో ఓ జనసేన కార్యకర్త ఇల్లు పడగొట్టేస్తే కూడా దిక్కు దివాణం లేదు. అన్నీ రాజకీయంగా చేయడమే తప్ప నిజంగా కార్యకర్తను ఆదుకున్నదో ఆ కార్యకర్తకు అండగా నిలబడింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అన్న ఇంకొకటి జనసేన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏమీ పీకలేకపోయారు, ఇప్పుడు ఏం పీకుతారు, ఇంకా రానివ్వ అని చెప్పి. నిజంగా జగన్మోహన్ రెడ్డి రాడంటారా, రానివ్వరంటారా? రానివ్వకపోవడానికి వాళ్ళెవరండి? ఓటర్ అనేవాడు మంచి పరిపాలన కావాలి అని కోరుకున్నప్పుడు ఆ పరిపాలన తగ్గట్టుగా నచ్చిన వ్యక్తికి ఓటేస్తాడు. మొన్న కూడా ఏంటంటే మేనేజ్మెంట్ లేకుండా రాత్రి 12కి ఓట్లు వేయకుండా ఉంటే 100% జగన్మోహన్ రెడ్డి సీఎం.